దినము కదా ఇది. చాలామంది లోకస్తులు లోకములో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని, లోకం ఇచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒకప్పుడు మనము కూడా ప్రభువుని ఎరగనప్పుడు లోకములో ఉన్న సంతోషం, లోకం ఇచ్చే సంతోషంలో మనం కూడా ఉన్నాం. అది తాత్కాలికమైనదే. ప్రభు స్తోత్రం. తాత్కాలికమైన సంతోషం, ఆనందము నుండి దేవుడు నిజమైన సంతోష ఆనందమును ఇవ్వడానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినాడు. ఎక్కడ ఈ నిజమైన సంతోషం, ఆనందం అంటే దేవుని సన్నిధిలో, దేవుని వాక్యము ద్వారా, దేవుని సహవాసములో మనకి ఆనందము వస్తుంది. కాబట్టి ఇటువంటి ఆనందము మనము అనుభవించడానికి మన కర్తవ్యం మనం చేయవలసిన వారమై ఉంటున్నాం. సరే, ముఖ్యంగా యవనస్తులు బిట్వీన్ 13 to 26 అంతేనా మీరు బిట్వీన్ 13 to 26. క్రైస్తవ ప్రపంచం ఏం చెప్తుందంటే బిట్వీన్ 13 to 26 మధ్యలో ఎవరైతే రక్షణ పొందినారో వారు నేటికి ప్రపంచం నలుమూలల అన్ని దేశాలలో కొంతమంది సువార్థికులుగా, కొంతమంది బోధకులుగా, కొంతమంది దేవుని సేవలో ఉంటా ఉన్నారు.